కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన భైరవ ప్రసాద్ పైన గృహహింస కేసు నమోదైంది. తన భార్య శశికళ, కుమార్తె ఇద్దరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా అటు భార్యని, కుమార్తెని కూడా హింసిస్తున్నారని, అటు శారీరకంగా, మానసికంగా కూడా హింసకి గురి చేస్తున్నారంటూ కూడా అటు ప్రసాద్ పైన కదిరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రసాద్ పైన కూడా కేసులు నమోదు చేశారు 10 సెక్షన్ల పైన పోలీసులు. దీనిపైన కూడా విచారణ అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా కదిరిలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. దాని తర్వాత జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి తన భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కూడా పోలీసులు 10 సెక్షన్ల పైన కూడా కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. కదిరి టౌన్ ఎన్జిఓ కాలనీకి చెందిన పి శశికళ అనే ఆమె తన కుమార్తె సాయి వర్షినితో పాటు గత రాత్రి కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు అడ్మిట్ కావడం జరిగింది. అక్కడ అవుట్ పోస్ట్ నుండి వచ్చిన సమాచారం మేరకు మేము వెళ్లి విచారించగా ఆమె తన భర్త లాయర్గా పనిచేస్తాడని, అంతేకాకుండా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తాడని, ఈ క్రమంలో గత కొద్ది కాలంగా తనను తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించేందుకు గత రాత్రి తనను ఇనుపరాడు తీసుకుని కొట్టి గాయపడటం జరిగిందని, అడ్డు వచ్చిన తన కుమార్తె సాయి వర్షిని కూడా కొట్టి గాయపడటం జరిగిందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోవడం జరిగింది. గృహహింస చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. తన భర్త నుంచి అంటే తనకు ప్రాణహాని ఉందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా దీన్ని కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు జనసేన ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఏవైతే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా నియమించబడ్డారో వాళ్ళందరిపైన కూడా ఆరోపణలు రావడం, అవి కూడా అటు సామాజికంగా, రాజకీయంగా చర్చలు అనేవి నడుస్తున్నాయి. అయితే గతంలో చూసాము, అటు తిరుపతిలో ఉన్న నియోజకవర్గం నుంచి కూడా వర్మ తొలగించడం, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అటు భైరవ ప్రసాద్ పైన కూడా గృహహింస చట్టం కింద కూడా కేసులు నమోదవడం చూస్తున్నాం. ప్రతి చోట కూడా అంటే జనసేన పార్టీ నుంచి అటు నియమించబడ్డ ఎమ్మెల్యేలు కావచ్చు, అటు ఇన్ఛార్జీలు కావచ్చు, అందరిపైన కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. చాలా వరకు కూడా ఇలాంటి కేసులలో ఇరుక్కోవడం కూడా తరచూ వినడం వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే అటు కదిరి నియోజకవర్గ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి భైరవ ప్రసాద్ పైన కూడా గృహహింస చట్టం కింద కేసు నమోదవడం చూడొచ్చు. అయితే తన భార్య, తన కూతురు కూడా ఈ కేసు నమోదు చేశారు. ఆ కేసులో కూడా తన భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఎప్పుడు కూడా గృహహింస అంటే తను ఎప్పుడు కూడా శారీరకంగా, మానసికంగా హింసిస్తుండేవారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపైన కూడా అటు జనసేన పార్టీ కావచ్చు, దీనికి సంబంధించి అటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భైరవ ప్రసాద్ కూడా ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. ప్రస్తుతానికి కూడా ఇప్పటి వరకు అటు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చాలా కేసులు అనేవి జనసేన ఎమ్మెల్యేల పైన కావచ్చు, అటు జనసేన ఇన్ఛార్జీలుగా ఉన్న వారిపైన కూడా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇలాంటి కేసులలో కూడా ఇరుక్కోవడం తరచూ వార్తల్లో నిలవడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రస్తుతానికి అటు కదిరిలో జరిగినటువంటి ఈ ఏదైతే కేసు నమోదైందో దీనిపైన పట్ల కూడా అసలు జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అటు ఈ గృహహింస చట్టం కింద కూడా కేసు నమోదవడం పట్ల కూడా ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.